హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పరాటా అండి. దీన్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటుంటారు కదా. చపాతీ లోపల ఆలు స్టఫ్తో తింటుంటే భలే టేస్టీగా అనిపిస్తుంది. ఈ ఆలు పరాటాని సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్ గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని పిండి అంతటిని ఒకసారి మిక్స్ చేద్దాం. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుంటే ఆలు స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి పైన డ్రై అవ్వకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కొంతసేపు నాననిద్దాం. చపాతీ పిండి నానితేనే మెత్తగా వస్తాయండి. ఇప్పుడు 2 ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. అవి ఫ్రై అయ్యాక చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయని ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా కలర్ మారాక అందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. మీరు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవంతా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇవంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. మీకు చాట్ మసాలా ఫ్లేవర్ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఈ మసాలాలంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని స్మాష్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇలా అంతా వేసుకున్నాక ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్గా ఇందులో ఒక అరచక్క నిమ్మరసం పిండుకుంటే పరోటాలోకి ఆలు స్టఫ్ రెడీ. దీన్ని చల్లారనిద్దాం. ఈ ఆలు స్టఫ్ అంతా చల్లారాక మనకు కావాల్సినట్లుగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఈ ఆలు అంతా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన గోధుమ పిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకుందాం. కొద్దిగా ఎక్కువ పిండే తీసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలో నుంచి కొంచెం ఎడ్జెస్ ఒత్తుకుంటూ ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు ఇందులో ఆలు ముద్దను పెట్టుకొని ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే తీసేసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం పొడి పిండి వేసుకొని చిన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు, స్మూత్గా రుద్దుకోవాలి. మరి పల్చగా కూడా రుద్దకూడదండి, కొద్దిగా మందంగానే రుద్దుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఈ చపాతీని వేసుకుందాం. దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు నుంచి ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ. ఎవరైనా ఇష్టంగా తింటారు. దీనికోసం స్పెషల్గా కర్రీ కూడా ఏం అవసరం లేదు. టమాటా సాస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.